ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. 99% పాస్టర్లు ఈ లోకంలో అహరోనులు. అహరోను మోషే అన్న. అయితే అతను ఇశ్రాయేలు తప్పిపోవడానికి మొట్టమొదట విగ్రహం అంటే ఒక దూడను ఇజ్రాయెల్లో స్టార్ట్ చేసిన వాడు. ఒక దూడను తయారు చేసి, ఓ ఇశ్రాయేలు ఇదే యెహోవా అని చెప్పి విగ్రహారాధన వైపు నడిపించిన అహరోను మోషే అన్న. సో అతను ఇశ్రాయేల్లో తప్పిపోవడానికి మొట్టమొదటి కారణము, మొట్టమొదటి విగ్రహాన్ని చేసిన అతను. సో ఇప్పుడు పాస్టర్లు కూడా మనల్ని అనేకమైన విగ్రహారాధన వైపు నడిపిస్తున్నారు. ఈ పండుగలని, పబ్బాలని, టైతులని, వాక్యాన్ని ఒక విగ్రహంగా చేసి దానికి శక్తి లేకుండా చేయడం, తర్వాత చర్చ్ను ఒక విగ్రహంగా, సేవను ఒక విగ్రహంగా, సో అనేకమైన విగ్రహాలను పెట్టి ఈ లోకంలో క్రైస్తవులను తప్పుతో పట్టిస్తున్నారు. నిజమైన దేవుడిని పక్కకు పెట్టి విగ్రహాలనే మనసుల్లో నిలిపి చర్చిని ఒక విగ్రహంగా మార్చేశారు. చర్చికి పోయాలా రావాలా, చర్చికే ఇంపార్టెన్స్, దేవునికి కాదు. వాక్యం వినాలా కానీ వాక్యంలో ఉన్న శక్తికి ఇంపార్టెన్స్ లేదు, పరిశుద్ధాత్మ శక్తికి ఇంపార్టెన్స్ లేదు. ఓన్లీ వాక్యం వినాలి, కథలు వినాలంతే. బైబిల్ ఒక కథల బుక్ అయిపోయింది, స్టోరీ బుక్. రోజు స్టోరీ వినాలా, మనం ప్రతి సండే రావాలా, ఇంకా ఆడికే మనం ఖుషి అయిపోవాలా. సో మనల్ని శక్తిహీనులుగా చేసి మనము క్రైస్తవ్యంలో దేవుని వాక్యంలో ఉన్న శక్తిని పొందుకోకుండా, నిజమైన బ్లెస్సింగ్స్లో పొందుకోకుండా, మనం జీవ మార్గంలోకి నడవకుండా మనం క్రిస్టియన్స్మే కానీ మన అంత తప్పిపోయిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. మన పాస్టర్లు కరెక్ట్ ఉండి మనం కరెక్ట్ ఉంటే ఈ లోకం అంతా క్రైస్తవులు ఈజీగా అయిపోతారు. వాళ్ళు కూడా నిజమైన దేవుని కోసం చూస్తున్నారు, కానీ మన పాస్టర్లు సరైన దేవుణ్ణి లోకానికి చూపిస్తలేము. కాబట్టి మనం పెట్టుకునే విగ్రహాలను చూసి వాళ్ళు అసహ్యపడుతున్నారు. అన్యులు వీళ్ళకంటే మేమే మేలు అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు కూడా మన పండుగలను తృణీకరిస్తున్నాడు. మీ పండుగలను నాకు ఇష్టం లేదు, నా నా మందిరాన్ని తలుపులు వేసేవాడు ఎవడన్నా ఉంటే బాగుండు, నేను మీ పండుగలను మీరు అర్పించే బలర్పణ నేను ఆగ్రహించను అంటే నేను వాసన చూడను, నాకు అవి అసహ్యం, పెట్టతో సమానం అని దేవుడు పండుగలను విచ్చుకుంటున్నాడు. పండుగలు దేవుని పేరు మీద చేస్తూ దేవుని పూజిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నరకంలో క్రిస్మస్ చేసేవాళ్ళు, పండుగలు చేసే వాళ్ళకి స్పెషల్ ప్లేస్ ఉంటుంది, అందులో పాస్టర్లకు స్పెషల్ సీట్స్ ఉంటాయి. సో పండుగలు చేసి నరకానికి వెళ్తారో, నిజమైన దేవుణ్ణి స్తుతిస్తారో